గుణాలు, సుగుణాలు, ఆయన గుణాలు 7 ప్రత్యేకంగా మనం ధ్యానించుకుందాం. ఆయనలో ఉన్న గుణాలు నన్ను ఇప్పుడే కాదు, ప్రపంచాన్ని అందరిని ఆలోచింపదగినటువంటి 7 గుణాల్లో మొదటి గుణం ఏమిటి ఆయన గుణం అని మనం చూసినట్లయితే ప్రార్థనా జీవితం. ఏంటండి? ప్రార్థన. ఆయన దేవుడు, తర్వాత ఆయన మనందరి ప్రార్థనలు విని ఆయన ప్రార్థన చేశాడు. హెబ్రీ పత్రిక చాలాసార్లు మీరు చూసి ఉంటారు, 7:5 అలాగే ఇంకా బైబిల్లో ఆయన ప్రార్థనాపరుడు. లూకాస్ ఆయన ప్రార్థన భూమి మీద ఎప్పుడు ప్రారంభించాడంటే, భూమి మీద చేసింది అంటే అంతకుముందు తల్లిదండ్రులతో చేశాడు. అది రికార్డు బైబిల్లో ప్రత్యేకంగా రాయలేదు, కానీ ఆయనగా ప్రారంభించిన ప్రార్థన లూకాస్ వార్త 3:21 చూస్తాం. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయడానికి ఆకాశం తెరబడి అని ఉంది. అంటే బాప్తిసం పొందగానే యేసు ప్రభువు ప్రారంభించాడు. ప్రార్థన చేసాడు. అంతకుముందు లేదని కాదు, ప్రార్థన చేశాడు, ప్రార్థనలో ఉన్నాడు, చర్చికి వెళ్ళాడు, బైబిల్ చదివాడు, కానీ ప్రార్థన చేశానని ఉంది. ఇక ఆ తర్వాత మనం లూకాసు వార్త 4:8 వస్తే అపవాది యొక్క శోధన జయించడానికి కానీ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో చేశాడు. ఇంకా ఆ తర్వాత రాత్రి అంతా ప్రార్థనలో, చివరిగా గెత్సేమనే తోటలో శిలువ మరణానికి అప్పగించబడక ముందుగా ప్రార్థన చేశాడు. అంటే ఆయనలో ఉన్న మంచి సుగుణం, ఆయన దేవుడై ఉండి కూడా మనలాంటి సామాన్యమైన ఒక మనిషిలాగా ప్రార్థనతో గడిపేవాడు. ఎప్పుడు కూడా ఒంటరిగా ప్రార్థన చేసేవాడు, అందరిలో ప్రార్థన చేసేవాడు, ఎప్పుడు చూసినా ప్రార్థన అన్నట్టుండేవాడు. పగలంతయు ఆయన గురించి ఏమైనా రాయబడిందంటే, పగలంతయు దేవుని సువార్త ప్రకటిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, దయ్యాల్లో ఉన్న విడుదల ఇచ్చి, పరలోక మర్మాలు తండ్రి సంగతులు చెప్పుకుంటూ రాత్రంతా ప్రార్థనలు గడిపేవాడని బైబిల్లో మనం ఆ లూకాసు వార్త 22 మీరు అక్కడ రాయబడింది. చాలా వచనాలు ఉన్నాయి. అందుకని యేసు ప్రభువులో ఉన్న మంచి సుగుణాల్లో మొదటి సుగుణము ప్రార్థన నేర్పాడు మనకి. ఎలా ఉండమన్నాడు? క్రీస్తు గుణాలు మనం కలిగి ఉండాలి. గుణం కనుక ఇక్కడ మనము యేసు ప్రభువు నమ్మిన మనందరం, ఏ చర్చికి వెళ్ళేవాళ్ళైనా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థనే మన ఆయుధం అనే పాట కూడా ఉంటుంది. ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన శక్తి, ప్రార్థనే మన రహస్యం. ప్రార్థన లేదనుకోండి, పైకి మనిషి బలంగా కనబడతాడు, కానీ లోపల శక్తి లేకపోతే ప్రార్థన లేని బ్రతుకు కూడా అదేనండి, ఎవరైనా మనకి. అందుకనే ప్రార్థన అనేది చాలా యేసయ్య మనకు చేసి చూపించాడు, దేవుడై ఉండి. బైబిల్లో మీరు చదువుతుంటే నాకు ఆశ్చర్యం, నేలను మోపి, మోకాళ్ళు మోపి, సాగిల పడి, కన్నీళ్లతో, దుఃఖముతో, వేదనతో, రోదనతో, ఏమండి దేవుడికి ఎందుకండి అంత అవసరం? మన కోసం, మనకు మాదిరి ఆయన మానవుడిగా మనిషిగా భూమి మీద ఉంటే, మనిషిగా క్రైస్తవుడా నా బిడ్డలారా ఇలాగే ఉండాలి మీరని మనకు మాదిరి చూపించాడు. కనుక ప్రార్థనా జీవితం, మన ప్రేయర్ టైం ఎంత, నీ పర్సనల్ ప్రేయర్ టైం ఎంత, ఎప్పుడైనా ఒక్కసారి చూసుకోండి. నీ పర్సనల్, అందరిలో 1-2 గంటలు మనం వెళ్ళి అక్కడ వాక్యం వింటాం, పాటలు పాడతాం, వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో మాట్లాడుతూ 2-3 గంటలు గడిపిందంట. ఏమంటాడు? ఎక్కడికి వెళ్ళారంటే ప్రార్థనకి వెళ్ళామంటారు. కానీ మనం అక్కడ ప్రార్థనే చేయలేం. కానీ మన ప్రార్థన టైం ఎట్లా నిర్ణయించుకోవచ్చు అంటే, మనం పర్సనల్గా చర్చిలోనే కానీ, ఇంట్లోనే కానీ, ఎక్కడైనా కానీ ప్రార్థన చేసినప్పుడు మనం ఎంత టైం చేయగలుగుతున్నాం, దేవునితో మాట్లాడగలుగుతున్నాం, అది మన టైం నిర్ణయించుకోండి. ప్రార్థన గుణము యేసయ్య మనకు. రెండవదిగా చూస్తే అపోస్తుల కార్యం 10:38 ఉంటుందంటే, అపోస్తుల కార్యం 10:38 ఉందంటే, ఆయన మేలు చేయుచు, ఆ పెద్ద వచనం, ఆయన మేలు చేయుచు
అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించినది దేవుడు ఆయన తోడండి, తండ్రితో ఆయన ఉన్నాడు. రెండవదిగా ప్రజలకు మేలు చేయటం, మొదట ప్రార్థన చేయటం, రెండవదిగా ప్రజలందరికీ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రార్థన చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రజలకి మేలే చేస్తారు. తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్నారు, తెలియని వాళ్ళు ముందు కొన్ని వ్యతిరేకించినా తర్వాత వ్యతిరేకించిన వాళ్ళే, తిరస్కరించిన వాళ్ళే, ఏలం చేసిన వాళ్ళే, చాలా ఆటంకాలు కలిగించిన వాళ్ళే ఇప్పుడు యేసుప్రభు దేవుడని ముందుగా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకంటే ఈ వాళ్ళే బాగా ఎక్కువైపోయారు దేవుడికి. పుట్ట క్రైస్తవుల కంటే కూడా యేసుప్రభు దేవుడు కాదు అని తెలియక హింసించిన వాళ్ళు, వ్యతిరేకించిన వాళ్ళు, ఆటంకపరిచిన వాళ్ళే ఇప్పుడు దేవుని కోసం చచ్చిపోటక్కడ రెడీ అయిపోతున్నారు. ఎందుకనగా ప్రార్థన చేసేవాళ్ళే ప్రజలకు ఎప్పుడైనా మేలు చేస్తారు. యేసుప్రభు వారు చేసిన మేలుని చెప్పండి. దురాత్మలు, అపవిత్రాత్మలు, చీకటి శక్తులు చేత పీడించబడుతూ రోగాలతో, వ్యాధులతో, సమస్యలతో, కలహాలతో, రకరకాలైన వ్యసనాలతో ఒక వ్యక్తిని వ్యసనానికి నడిపించేది ఎవరో తెలుసా? దయ్యమే. ఎంతో రక్తం పట్టి మంచి శక్తినిచ్చే మంచి ఆహారం ఉండగా ఆహారం మీద మనసు లేకుండా డ్రగ్స్ మీద, వాటి మీద, కొకేన్స్, రకరకాలైన రక్తాన్ని ఇరగొట్టేసి మనిషిని బొగ్గుబా చేసి లోపల ఏమి లేకుండా ఎముకలను పిండి చేసి 100 సంవత్సరాలు బతకాల్సినోని 50 సంవత్సరాలు సత్యేలాగా చేసేటువంటి ఆ మందుల వైపు, అటువంటి వ్యసనాల వైపు ఎందుకు మనిషి ఎందుకు వెళ్తున్నాడు? అపవిత్ర. చూడండి, తినొద్దన్న పండుని ఎవరు ప్రేరేపించారు? అది కనుక ఈ దినాల్లో చాలామంది అనుకుంటారు, అయ్యా నేను తాగకూడదు, వైన్ షాప్కి వెళ్ళకూడదు, అవి చేయకూడదు, ఇవి చేయకూడదు అనుకున్నానయ్యా, కానీ ఆ సమయం వచ్చేవరకు ఆ సమయం నాకు తెలియకుండా నేను ఆ పాదాలు వెళ్ళిపోయినా, నమ్మ తెలియకుండా నేను వెళ్ళిపోయిన అంటారు. నిజమే, వాళ్ళు అన్నమాట నిజమే. వాళ్ళని ప్రేరేపించింది, వాళ్ళని నడిపించేది, వాళ్ళు తొందర పెట్టేది దురాత్ముడు, ఆ సాతాను. అందుకని దేవునికి లోబడి అపవాదిని ఎదిరించు అంటున్నాడు. ఎదిరించడం అంటే ఏమీ లేదు. ఎప్పుడైనా సరే కోపమే కానీ మనలో ఏదైనా సరే మనం నాశనం చేసే ఆలోచన వచ్చిందనుకో, ఎవరితో ఏం మాట్లాడదు, కాసేపు ఒక 45 మినిట్స్ అట్లా కూర్చోపో, ఎటు కదలమని చాలు. ప్రార్థన చేయమని అంట్లా, బైబిల్ చదవమని అలా ఉండు, సైలెంట్. తర్వాత ఆ యొక్క ఆలోచనలన్నీ ఏమైపోతాయి చెప్పండి? వెళ్ళిపోతాయి. దేవుని స్తోత్రం. ఇంకా కొంచెం నెమ్మదిగా ఉండి ప్రార్థన చేసుకుంటే ఆ వ్యసనాలను జయించు. అందుకని అపవాది ఊపిద్ది, కింద పడేసిద్దని కాదు, వ్యసనాల మీద ఆశలు పుట్టించిద్ది, అలాగే వ్యాధి బాధలు కలిగిస్తుంది, కుటుంబాల్లో సమస్యలు పుట్టిస్తుంది, సంతోషం సమాధానం లేకుండా చేసేది దయ్యం. కనుక ఈ దయ్య క్రియలు చెప్పాలంటే చాలా ఉంటుంది. కనుక అలాంటి ప్రజలకు మేలు చేయొచ్చు, మనందరికి మేలు చేయొచ్చు. దేవుడు ఏం చేశాడంట? యేసుప్రభువు వారు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. ప్రార్థన చేసే వాళ్ళందరూ మనం ఏం చేయాలి చెప్పండి? రెండవదిగా, అది వాళ్ళు వాళ్ళని ఎంచకూడదు, అది వాళ్ళు తాగుబోతుంది, వాళ్ళు ఎగిచారు, వాళ్ళు దొంగలు, వాళ్ళు బలాదూరులు, వాళ్ళని అని మనం వేలు పెట్టి చూపటానికి రాలా, మనం ఎంచటానికి రాలా, ఎంచటానికి రాలా. ఎవరిని రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రాలు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చాను. ఎంచకూడదు. ఒకసారి మా గురువు గారు ఒక ఇంటికి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి. వెళ్ళినప్పుడు అమ్మంది, పిల్లలు ఉన్నారు, ప్రార్థన చేస్తాక వెళ్ళాడు. ప్రార్థన చేద్దామని చేయకముందు అన్న ఆమె ఇచ్చింది ఆతిథ్యం తీసుకున్నారు. ప్రార్థన చేయిస్తానని నుంచున్నాక, అమ్మ మీ ఆయన గారు ఏడండి, ముద్దులయ్యా, ఏంటమ్మా తాగేసి పడుకున్నాడు. అవునా, పర్లేదమ్మా, నేను వచ్చానని చెప్పులు తాగాడయ్యా, కంపు వస్తుందయ్యా, పర్లేదు చెప్పమ్మా. అలాగే ఆయన కూడా, అమ్మో నేను రాకూడదు, లేదులేండి రండి, పర్వాలేదు నేనేమనుకోను రండి అంటే వచ్చాడు. ఆయన ప్రార్థన చేసాడు. అయినా ప్రార్థన చేసినాక
వాళ్ళ దగ్గర కానుక ఇవ్వటానికి ఉన్నాయో లేవో తెలియదు, వాళ్ళ జేబులో అవి ఎత్తుకుంటున్నాడు. కానీ అయ్యగారు ఏం చేశాడంటే 100 రూపాయలేనంట, అప్పట్లో చాలా కాలం అయిందిలే, 100 రూపాయలు తీసి ఆయన చేతిలో పెట్టాడు. ఎవరి చేతిలో? తాగి కంపు కొడుతున్నటువంటి. అప్పుడు అతని గుండె బద్దలైపోయి, నేనింత బీభత్సంగా స్థితిలో ఉన్నా నా కొరకు, నా ఇంటి కొరకు ప్రార్థించి మేము ఇవ్వలేని స్థితిలో ఉంటే ఆయనే నాకు 100 రూపాయలు ఇచ్చాడు. నన్ను మారిపోయి అద్భుతంగా మారిపోయి దేవుని స్తోత్రం. చిన్న కార్యం, ఒక 100 రూపాయల ప్రేమ. అదే ఎంచి ఏంటి పని చేస్తున్నావు డమ్ డిమ్ అన్నాడంటే వేరు ఉండేది వాతావరణం. అందుకని మనం అందరినీ కూడా, మనుషులందరినీ ఏం చేద్దాం చెప్పండి? ప్రేమించుదాము. ఆమేన్. ఎవరిని ఎంచకూడదు, వాళ్ళు మారరు, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి అనొద్దు. మనం ఎవరు వస్తారా ఆ మాట అంటానికి? మనకంటే ఎక్కువ వాళ్ళే మారతారేమో, మనకంటే వాళ్ళే మంచి వాళ్ళు అవుతారేమో, మనకంటే వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారేమో అనుకుంటూ మనకు తెలీదు. అందుకని దేవుని ప్రేమ ఎవరిని తాకిందో వాళ్ళు ఎప్పుడు మారుతారో మనకు తెలీదు, ఎప్పుడు ఆశ్రయించబడతారో, ఎప్పుడు దేవుని చేత జీవించబడతారో మనకు తెలియదు. కనుక ఎవరిని కూడా, ఏ మనిషిని కూడా నిషేధించకూడదు, తృణీకరించకూడదు, హీనపరచకూడదు, ఏది చేయకూడదు, దేని చేయకూడదు. ప్రభువా నీ స్తోత్రం, ప్రభువా ఇదిగో పనికిమాలిన నన్ను రక్షించుకున్నావు, అదిగయ్యా ఆయన నాకంటే చాలా మంచివాడయ్యా, ఆ బ్రదర్ను మార్చని ప్రార్థన. మీరు కూడా అయ్యా అమ్మ ప్రభువా నేను చాలా హీనమైన దాన్నయ్యా, అదిగో ఆ సహోదరి నాకంటే తిరుగుగలదయ్యా, మంచిదయ్యా, మార్చుకోనాయన అని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అది యేసు ప్రభు వారు ప్రజలకు మేలు చేశాడు, ఎంచకుండా అందరు రక్షించాడండి. మూడవదిగా ఆయనలో ఉన్న గుణం ఏంటంటే ప్రత్యేకంగా ఉండేవాడు. వినండి, ప్రత్యేకంగా ఉండేవాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7:26లో మనం చూస్తే, 7:26 చూస్తే, పాపుల మధ్యలోనే ఉండేవాడు, లోకుల మధ్యలోనే ఉండేవాడు, అందరితోనూ మాట్లాడేవాడు, అందరికీ బోధ చెప్పేవాడు, అందరిని ప్రేమించేవాడు, అందరికీ మేలు చేసేవాడు, అందరిని స్వస్థపరిచేవాడు. కానీ ఆయన ఎలా ఉండేవాడంటే, హెబ్రీ గ్రంథకర్త 7:26 అంటే పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడంట. ఆమేన్. అది ఐఎమ్ ఏ స్పెషల్, ప్రత్యేకమైన దానను నేను అని పాట పాడతాను. అవును, ప్రత్యేకమైన వాడు. యోసేపు అన్నదమ్ములు అందరూ 12 మందిలో 11 మందితో ఒక తల్లి కడుపునే, లేకపోతే ఒక తండ్రి కడుపునే పుట్టారు. కానీ మిగతా 11 మంది లాంటి కాదు ఈయన. అయ్యా మేము ఒక ఇంట్లో కదా, మా ఫ్యామిలీ, మా రాతలు, మా పోతలు అనుకోమాక, మనలో ప్రత్యేక జీవితం ఉంటే చాలు, ప్రత్యేకించుకున్నాడంట. యోసేపు తను తానే అన్నదమ్ముల్లో చేరలా. అందుకని యోసేపు దేశానికి ప్రధానమంత్రి అయినాడుగా. దేవుని స్తోత్రం. ఇక దానియేలు, ఇంక చాలామంది ఉన్నారులే లేఖనం. కనుక మనం ఎలా ఉండాలంటే అందరిలో మనం ఒకరకంగా ఉండకూడదు. చెప్పండి, అందరిలో మనం ఒకరిలాగా ఉండకూడదు. ఎస్తేరు కన్యకలందరూ వెళ్ళారు పెళ్లి చూపులకి, అందరిలాగా లేదు ఈమె. అందుకని రాజుగారి దృష్టి ఎవరి మీద పడింది? ఆమె మీద పడిపోయింది. అదిగో బోయేజు పొరములోకి చాలామంది కూలికి వెళ్ళారు, పని యవనస్తులు చాలామంది వెళ్ళారు, అక్కడికి చాలామంది ఉన్నారు. కానీ ఆయన చూపు ఎవరి మీదకి వెళ్ళింది? ఈ మోయాబీరాలను రూతు మీదకి వెళ్ళిపోయింది. అంటే ఆమె ప్రత్యేకంగా ఉంది కనుక. కనుక యేసయ్య కూడా ఈ లోకంలో మనకి ఏం నేర్పిస్తున్నాడు? ఆయన గుణము ప్రత్యేకముండు. నాలుగవదిగా చూస్తే యేసు ప్రభువారు అంటాడు 14:6లో, యోహాను సువార్త 14:6లో ఏమంటాడంటే, యోహాను సువార్త 14:6లో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు. చూశారు అంటే ఇప్పుడు ఏంటి, అక్కడ ఏ మార్గం చూపిస్తున్నాడు ఈయన? తండ్రి అంటే పరలోకం, అంటే ప్రజలందరినీ కూడా ప్రభు దగ్గరికి, ఈ లోకంలో ప్రభు దగ్గరికి, ఆ తర్వాత మనందరం ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చాం, ఆయన కొరకు జీవిస్తాం, ఆయన మహిమ కొరకు జీవిస్తాం. తర్వాత ఈ లోకం తర్వాత మనకు ఏ లోకానికి వెళ్ళిపోతాం? డైరెక్ట్గా పరలోకానికి వెళుతాం.
పరలోకం పరలోకం దేవుని రాజ్యం అదే దానికి మార్గమును నేనే, సత్యమును నేనే, నా ద్వారా తప్ప ఎవడు రాలేడు పైకి అని చెప్పేస్తుంది. మనందరం కూడా చెప్పండి, పరలోకానికి మార్గం చూపించేవారిగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. తెలియక చాలామంది ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏది చేస్తే, యజ్ఞం చేస్తే, పొట్టేడు బలులు అర్పిస్తే, యాగాలు చేస్తే, మునిగితే, లేస్తే, నిలువు దోపుడు వంట దోపిడిస్తే, లేకపోతే వ్రతాలు చేస్తే, ఏం చేస్తే మనకు మంచి జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఎన్ని చేసినా ఏది మన పాడపడతాం కదా, ఏమి తెలిసినా ఎన్ని అడిగినా జరిగేది అది దేవుని స్తోత్రం. కనుక పరలోకానికి చేర్చే ఆ ప్రభువు దగ్గరికి, ప్రభువుకు దగ్గరగా నడిపించేది మనమే. దేవుని స్తోత్రం. మార్గము తెలియక, దారి తెలియక, నిజమేదో అబద్ధమేదో తెలియక, దేవుడెవరో దైవీటో తెలియని రోజుల్లో ఈ లోకంలో అది చెప్తేమని అనుకుంటారు. అనుమాకండి దయచేసి. తెలియనోడికి మనం ఏం చేస్తాం చెప్పండి? ఎక్కడన్నా ఎవరన్నా తెలియక ఏదన్నా అపాయంలో పడతారంటే ఊరుకుంటారా? బైక్ మీద భార్యాభర్తలు వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండగానే ఆ లేడీ పైన దేశం ఏమంటారు దాన్ని, సున్ని చక్రంలో పడుద్ది. చూసిన వాళ్ళు ఏమంటారు? పోయింది అంటారా? ఫోన్లే కర్మ అందరే అని అంటారా? శత్రువైనా సరే అదుగొదుగొదుగు అంటాడు. అలాగే ఒకసారి మీ కారులో వెళ్తూ ఉన్నప్పుడు డోర్ సరిగ్గా పడదు. వాళ్ళు ప్రతి ఒక్క చాలా మంది సరిగ్గా అదుగుతాను. ఎవరినా బాబు ఏంటి కారు చూస్తున్నారు? తీరా చూస్తే డోరు సరిగ్గా పడదు. ఏదో ఎందుకు చెప్తారు ఇవన్నీ మనకి అంటే, ప్రమాదం చూసి ఎవరు మౌనంగా ఉండలేరు, వాళ్ళు ఎవరైనా సరే. అలాగే మనం కూడా చాలామంది ప్రజలకి ఏ ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారు, అపాయంలోకి వెళ్ళిపోతున్నారు, ఏ ఫలితం ఇవ్వనటువంటి వాటి వైపు వెళ్తున్నారు. కనుక మనకు తెలిసిన మనము వాళ్ళకి చెప్పే బాధ్యత మనకు ఉంది. పథ్యం గురించి చెప్పేటప్పుడు డాక్టర్ గారు, వెరీ గుడ్ డాక్టర్ గారు భలే చెప్పారండి, వెరీ గుడ్ డాక్టర్ గారు, ఇంకో 1000 రూపాయలు ఇస్తున్నాను ఫీజు తీసుకోండి అంటామా? పథ్యం చెప్తే పథ్యం చెప్తాడు ఆయన, పథ్యంగా ఉండు అని. ఏం డాక్టరో ఏమిటో ఏమంటున్నాడు? అది తినొద్దు అంటున్నాడు, ఇది తాగొద్దు అంటున్నాడు. ఏదో మంచిగా చెప్పి ఏదో రెండు ట్యాబ్లెట్లు ఇచ్చి ఏం పర్వాలేదు నువ్వు అన్నీ తినేసే నేను ఉన్నాను అంటాడేమో, వచ్చాను అనుకుంటాడు. తీరా అది తిను, ఇది మాను, అది అన్నాడు అనుకో, ఇక బుర్రకు పట్టుకుంది. అలాగే మనం కూడా ఏదైనా పరిశుద్ధమైన దేవుని మాటలు, పరలోక మాటలు ఈ లోకస్తులకు చెప్పామనుకోండి, వాళ్ళకి ముందు ఎలా ఉంటుంది చెప్పండి? అవునా, నాకు పని ఉంది తర్వాత వస్తారు, అవునా, మా వాళ్ళంతా తరతరు, నువ్వే కాదులే అందరం అలాంటి వాళ్ళ మీదమ్మా, కసరా దారిలోకి అని చెప్పి సువార్త చెప్పానుకో. నువ్వు చెప్తున్న సువార్త ఎవరు వింటున్నారంటే దేవుడు వింటాడు. ఆమె వినపోయినా దేవుడు ఏం చేస్తాడు? నువ్వు చెప్పిన మాట అంటే నువ్వు కాదు, నీ ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. దేవుడు అది మనం తెలుసుకోవాలి. మన ద్వారా ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుడే చెప్పిస్తున్నాడు. బాగా తెలుసుకోండి. నేను చెప్పాను వాళ్ళు వినలేదు అనమాకండి. దేవుడే చెప్పిచ్చేసాడు. ఇక చెప్పటం నీ వంతు, ప్రార్థించడం నీ వంతు. ఇక ఆయన చూసుకుంటాడు. నేను చెప్పినా నువ్వు లోబడలేదా, ఎక్కడికి వెళ్తావు చూస్తా అంటాడు దేవుడు. అనుమారుస్తాడు. లోబడితే రక్షిస్తాడు, లోబడలేదనుకోండి శిక్షకు అప్పగిస్తాడు. చెప్పే పని మంది. అరే నేను ఇలా చెప్తే, నేను ఇలాంటి పథ్యాలు చెప్తే ఈ పేషెంట్లు నా దగ్గర రారు అని అన్నాడు డాక్టర్, దొంగ డాక్టర్. మనం కూడా అయ్యో మనం వాస్తవాలు చెప్పి నిజాలు చెప్తే బైబిల్ సంగతులు చెప్పేసేసామనుకో, వీళ్ళెవరు మనం గౌరవించరు, ప్రేమించరు, చేర్చుకోరు, రారు, ఏటూ రాదు, బంధాలు దిగిపోతేమో అనుకో. దొంగ క్రైస్తవుడు ఇలాంటి వాడు. నిజానికి తక్కువ పరలోక యేసు అంటున్నాడు, యేసు ప్రాణం అంటాడు, నేనే మార్గం, నేనే. ఒక ఆయన చర్చికి బోర్డు పెట్టాడు, పరలోకానికి మార్గం ఇదే.
అప్పుడు అనేక మంది మనుషులు అడిగారు, అవునండి యేసు ప్రభువే చెప్పాడు, నేనే మార్గమును, నా యేసు ప్రభు చెప్పింది నేను పెట్టుకున్న తప్పేంటాడు, అవునా మేము కూడా పెట్టుకో, ఆ గ్రంథాలు ఉంటేగా పెట్టుకోటానికి. ఆమె సవాలుగా చెప్పాడు యేసు ప్రభు. అలాగే తన బిడ్డలమైన మనకు కూడా అంటున్నాడు, పరలోక పౌరులు మనందరం. భూమి మీద ఎక్కువ ఎవరు అండి? పరలోక అమెరికా పౌరత్వం ఉందంటే ఎంత ఆనందపడిపోతాం. గ్రీన్ కార్డు దొరికిందంటే చచ్చిపోతారు. ఆయన వెళ్తాడో రాడో ఉంటాడో పోతాడో. కానీ ఏదన్నా విదేశంలో ఏదన్నా పౌరత్వం, అబ్బో మీరు నాకు ఇండియాలోనూ స్వతంత్రం ఉంది, ఆ దేశంలోనూ. కానీ ఏ దేశంలో స్వతంత్రం ఉన్నా లేకపోయినా పరలోక స్వతంత్రం సంపాదించు, పరలోక పౌరత్వం సంపాదించు. పరలోకానికి మార్గం యేసే. ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడే నువ్వు పరలోక వారసత్వం పొందుకో, పరలోక గుణాలు కలిగి ఉండు. పరలోకము నా సొంతము అని పాట పాడతాడు. దాన్ని అదంత పెద్ద పాట. మన సొంతం, మన పౌరత్వం, మన అధికారం. మీరు ఎప్పుడైనా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీకు కొన్ని ఐడియాలు రావాలి. కొన్ని గమనించారా? యేసుప్రభు అంటాడు, రహస్యమందు మీరు ఉపవాసం ఉన్నప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉండండి. అప్పుడు ఏమంటాడు? రహస్యమందు చూస్తున్న దేవుడు పరలోకమందు. చూసారంటే మన ప్రార్థన జవాబు ఎక్కడ వస్తుంది? ఎక్కడికి? మనం వెళ్ళక ముందే మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోతుంది? అందుకని కొర్నేలితో దేవునితో ఏమంటుంది? ఓ కొర్నేలి, నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? అంటే మనం వెళ్ళకుండానే మన ప్రార్థన వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది? ఎవరు తీసుకెళ్ళలేరు. మనిషిగా ఫ్లైట్లు కానీ రాకెట్లు కానీ ఏమీ వెళ్ళలేవు అక్కడికి. కానీ నీ ప్రార్థన వెళ్ళిపోతుంది అక్కడికి. ఎంత గొప్ప సంగతి అంటే, ప్రార్థన అంటే ఎంత ఇష్టమో దేవుడికో. ఆ పరలోకానికి వెళ్ళిపోతే నీ ప్రార్థన, నా ప్రార్థన, మనం చేసే యాగాలు, యజ్ఞాలు, ప్రార్థనలు, తపస్సులు, ఉపవాసాలు, దీక్షలు, ప్రభు పేరిట మనం చేసే ఆయనకు మహిమకరంగా చేసే అన్ని పరలోకానికి వెళ్ళిపోయి పరలోకంలో ఉండే మన ప్రతిఫలం దయచేస్తుంది. ఇదండి యేసు ప్రభు నేర్పిన పరలోక మార్గం. ఏంటి? పరలోకాన్ని తీసుకెళ్తే ప్రజలను ఆయన వచ్చాడు. మనం కూడా మనకు ప్రజలను నడిపిద్దాం. ఏమంటే ఇక ఐదవదిగా ఆయనలో ఉన్నది ఏంటంటే అప్పగించుకున్నాడంట. ఎవరి కోసం? మనందరి కోసం. ఇక చివరిగా తన్ను తానే అని ఉంది. తన్ను తానే. గలతీలకు రాసిన, రాత్రి చదివాం, గలతీ పత్రిక 2:20లోను, ఎఫెసీలకు రాసిన పత్రిక 5:2లోను తన్ను తానే తన్ను తానే ఇండిపెండెంట్గా, వాలంటీర్గా తన్ను తానే. మరి మనం కూడా ఎవరో చెప్తే కాదు, మనమే అప్పగించుకోవాలంటే యేసయ్య. పద్దాక ఎవరో నెట్టుతారు, ఎవరో మనల్ని పద్దాక ప్రార్థన పిలుస్తారు. మనమే 10 మందిని పిలవాలి. మనమే వాళ్ళని పిలిచింది ఏంటి అసలు? మనం దేవుడికి అప్పగించుకున్నాం. యేసు ప్రభు నేర్పేది అదే. అప్పగించుకున్నాడండి. తండ్రి చిత్తం జరిగించడానికి అప్పగించుకున్నాడు. ఆయన కొరకు జీవించడానికి అప్పగించుకున్నాడు. మనందరి కోసం, మనుషులందరి పాపముల కొరకు, దోషముల కొరకు, అపవిత్ర ఎన్ని తొలగించడానికి దేవునికి తన్ను తానే అప్పగించుకున్నాడు. ఒకవేళ పొట్టేలుని పాత నిబంధన కాలంలో ఎవరైనా పాపం చేసినా బలి అర్పించాలని పొట్టేలుని ఏం చేస్తారు? గొర్రెని కట్టేసేవాడు. కడితేనే దానికి తాను ఉండిద్ది. అంతేనా? కట్టినాక అది కంట్రోల్ ఉన్నాక అప్పుడు దాన్ని ఏం చేస్తారు? హలాలు చేస్తారు. అది పాత నిబంధన. కానీ ఈ గొర్రె అనగా మనందరి పాపమును మోసుకెళ్ళటానికి వచ్చిన ఈ మానవ గొర్రె, దేవుడు గొర్రె, తనకు తానే అప్పగించేసుకుని ఉందా లేదా? తన్ను తానే అప్పగించుకుని. ఎవరిని వెతుకుతున్నారు మీరు? నజరేయుడైన యేసు. నేనే, పట్టుకోండి. తన్ను తానే వీపును దున్నుతున్నా మాట్లాడలేదు. కొరడా దెబ్బలు కొడుతున్నా సరే, ఉమ్ము వేసినా కానీ, ముళ్ళ కిరీటం పెట్టి బిగించినా సరే, మేకులు పడుతున్నా సరే, ఎందుకు? తన్ను తానే అది అప్పగించుకున్నాం. మనం కూడా దేవునికి మనం అప్పగించుకుందామండి. మనం అప్పగించుకుందాం.
మన కోసం యేసయ్య తన్ను తాను అప్పగించుకున్నాడు కనుక మనము ఈ ప్రార్థనకు అప్పగించుకుందాం. దేవుని సన్నిధి గడపడానికి అప్పగించుకుందాం. మన టైము, మన టాలెంట్, మన ట్రెజరింగ్, మన టీయర్స్ దేవునికి అప్పగించుకుందాం. ఆమేన్. తర్వాత రెండవదిగా ఇక 6వ పాయింట్ ఏంటంటే ఆయన అప్పగించుకోవడమే తగ్గించుకున్నాడంట. ఎలాంటి తగ్గింప చూస్తున్నారండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8. ఫిలిప్పీ పత్రిక 2:8లో ఏమని ఉంటుందో చూడండి అక్కడ. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విజేత చూపిన వాడే తన్ను తానే తగ్గించుకున్నాడు. తగ్గించుకోవడం అంటే మనకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. కొన్ని లిమిట్స్ ఉంటాయి. అవి కాదు పరిచయం ఏంటంటే అక్కడ చూడండి, సిలువ సచ్చే అంత పరిచయం ఇచ్చిన సరే విజేత చూపాలి. దేవుని స్తోత్రాలు. నేను ఎప్పుడైనా ఎవరినైనా ఎక్కడ చూస్తానంటే, నేను కాదు ఎవరైనా దైవజనులు, మేము బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా నన్ను మా తల్లిదండ్రులకి మొక్కుబడి కొడుకుని 6 ఆడపిల్లల తర్వాత పుట్టినోడిని ఎంతో గారంగా పెంచారు. నన్ను సేవకు అర్పించారు కనుక బైబిల్ ట్రైనింగ్ పంపించారు. బైబిల్ ట్రైనింగ్ వెళ్ళగానే మా రూమ్కి వేసిన మొదటి డ్యూటీ ఏంటంటే టాయిలెట్స్ క్లీనింగ్. అసలు మాకు అప్పటి వరకు టాయిలెట్ ఏంటో కూడా తెలియదు. అంటే మేము పల్లెటూరులో ఉన్నవాళ్ళం కదా. ఏడుపు వచ్చింది, మామూలు ఏడుపు కాదు, ఇక గెలగెల వెలవెలలాడిపోతున్నాం. అప్పుడు అక్కడున్న దైవజనుడు ఆ గురువు గారు పిలిచి, ఏడు బాబు ఏడుస్తున్నావు? అయ్యా నాకు తెలియదు, నేను కంపు కొడుతుంది అని చెప్పి ఆయన చక్కగా నాకు అర్థమయ్యేలాగా చెప్పి యేసుప్రభు ప్రేమను గురించి చెప్తే అప్పుడు అర్థం చేసుకుని ఇది అలవాటు అయిపోయింది ఆ పరిచయం. ఇక ఆ తర్వాత ఎంత తగ్గించుకున్నానంటే మామూలుగా కాదు, ఎంత విధేయత చూపాను అంటే ఎంత విధేయత. దేవుని స్తోత్రం. యేసయ్య మనందరికీ చనిపోటకే సావుకి తెగించాడే విధేయత. సత్యంత విధేయత చూపిస్తే చచ్చిపోవటానికి విధేయత చూపించాడమ్మా. అయ్యా మనమే విధేయత. అక్కడ ఏదో తుడుతావు, నీ ప్రాణం పోద్దా? ఆ బాత్రూంలోకి వెళ్ళాను సాపు చేస్తావు, నీ ప్రాణం పోద్దా? మురికంతా ఎత్తేస్తావు, నీ ప్రాణం పోయేంత పనులు కాదు కదా ఇవి. తగ్గించుకోవటం ఇది. ఎవరి పాదాలన్నా కడుగుతావు. ప్రభు బిడ్డలారా, మనందరము కూడా తగ్గించుకుంటానికి నేర్చుకుందాం గాక. తగ్గించుకోవటం అంటే ఏంటి? సత్యంత తగ్గింపు. అంత తగ్గింపు యేసయ్యని మనకు చూపించాడు. ఇక 7వది కంటే నేను ముగిచ్చేస్తున్నాను. అపోస్తుల కార్యం 1:3 ఏముందంటే, అపోస్తుల కార్యం 1:3 ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యములను గూర్చి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. అనగా చనిపోయి తిరిగి లేచినాక తను తాను సజీవునిగా ఏం చేశాడంటే అందరికీ, మనం కూడా ఈ లోకంలో సచ్చి, మేము ఇటువరకు హిందువులు, ఇటువరకు అన్యులు, ఇటువరకు అపిత్తులు, ఇటువరకు దోషకులం, ఇటువరకు బూతులోళం, ఆన్లోళం, ఈలోళం. ఇప్పుడైతే మేము ఎవరో చెప్పండి. ఇప్పుడు ఎవరో క్రిస్టియన్, ఆమె క్రిస్టియన్, నేను దేవుణ్ణి నమ్ముకున్నా అని అందరూ ఎదుట, మనుషులందరూ ఎదుట, ప్రజలు ఎదుట, కంపెనీలో అందరూ ఎదుట, బస్తీలు అందరూ ఎదుట ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. క్రిస్టియన్ సజీవునిగా కనపరుచుకో. అలాగే నా బిడ్డలారా దయచేసి వినండి. మీరు బాగా తెలివైన వాళ్ళు, చాలా జ్ఞానం ఉన్నవాళ్ళు బాగా ఆలోచించండి. ఈ మాటలు ఎంతో ప్రార్థన చేసి పట్టుకొచ్చిన ఈ మాటలు మీరందరూ శ్రద్ధగా విని అందరికీ తెలియజేయండి దయచేసి. సజీవునిగా యేసు తన్ను తాను కనపరుచుకున్నాడంట. దేవుని స్తోత్రం. తన్ను తాను ముందు సువార్త చెప్పు, దేవుని స్తోత్రం. సాక్ష్యం చెప్పు, ఆయన మహిమపరచు. ప్రజలందరూ ఎదుట నేను ఇదివరకు చీకటి, ఇప్పుడు వెలుగో. ఒకప్పుడు నాకు తెలీదు, ఇప్పుడు నాకు తెలుసు. పూర్వం నేను దోషకుడను, ఆనికను, హింసకుడను,
అవిశ్వాసం వల్ల నేను తెలియక అలా జీవించా, ఎప్పుడైతే ప్రభు బిడ్డని అని పౌలు, అంటే అంతకుముందు ఆయన ఎవరు, సౌలు, పౌలుగా మారి ఎట్లా సాక్షి చెప్పి దేవుని మహిమపరిచాడు. యేసయ్య కొరకు ఎలా జీవించి యేసు ప్రభు కొరకే చనిపోయాడు ఆయన. అలాంటి సాక్షి జీవితం మనం సంపాదిద్దాం. దేవునికి స్తోత్రం. కనుక ఈ 7 మాటల్లో మీరు ఈ యేసు ప్రభు వారి 7 గుణాలు, ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను ప్రత్యేకంగా నన్ను హృదయాన్ని తాకిన పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన 7 మాటలు, ఆయనలో ఉన్న 7 గుణాలు శ్రేష్టతలో మీకు తెలియజేసి. మొట్టమొదటికి ఏంటంటే, ఒకసారి చెప్పండి, ప్రార్థించువాడు, ప్రార్థన. రెండవది ఏం చెప్పండి, ప్రజలకి ఎప్పుడు మేలే రక్షించేవాడు, స్వస్థపరిచేవాడు, సువార్త చెప్పేవాడు. మూడోదేమో ప్రత్యేకంగా జీవించేవాడు. నాలుగవదిగా చూస్తే పరలోకానికి ప్రజల్ని ప్రిపేర్ చేయటం. తర్వాత ఐదవది ఏంటంటే తను తానే అప్పగించుకున్నాడు. ఆరవదిగా తను తాను తగ్గించుకున్నాడు. ఏడవదిగా తన్ను తాను సజీవునిగా, ఓ యేసుప్రభ నువ్వు లేసేవని వాళ్ళు నమ్మరయ్యా, వీళ్ళు నమ్మరు, నువ్వు వచ్చి చెప్పానల్లా, వాళ్ళతో చెప్పి తన్ను తాను. బాగా అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ మైండ్ లైఫ్ ఉండాలి. ఇండివిజువల్ చెప్పండి ఏంటది, వ్యక్తిగత. ఎవడో చెప్తే కాదు, నువ్వెవరో అనేది నీకొక బుర్రకొక బుద్ధి అంట. నీకు బుద్ధి ఇచ్చాడు, నాకు బుద్ధి ఇచ్చాడు, నాకు ఒక శరీరం అమర్చాడు దేవుడు, నాకు ఒక నాలుక ఇచ్చాడు, నాకు నోరు ఇచ్చాడు, నాకు ఒక బ్రెయిన్ ఇచ్చాడు. ఎవరికి వాళ్ళే సెల్ఫ్ వ్యక్తిగతంగా దేవుని విషయంలో జీవించాలి. ఎవరిని కూడా చూడకూడదు. పేతురు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు అన్నాడు నడిచిరానప్పుడు పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఏం చేశాడు, గాలిని చూచి ఎవరిని చూశాడు, మునిగిపోసాగాడు. అప్పుడు రక్షించాడు. మనం ఎవరిని చూడకూడదు. మన ముందు యేసున్నాడు, నడిచిరమ్మంది ఆయన, నడుచుకుంటే లేదు ఆయన దగ్గరికే నడో, యేసుతో సాగు. మనకు ఒక మంచి ఒక వ్యక్తిగతమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు. కనుక మనమే అందుకని అంత ఆయనతో గడిపే, ఆయన కూడా జీవించే అంత పర్సనల్, ఒక సీక్రెట్, ఒక వ్యక్తిగత జీవితం ఉండాలండి. చాలామంది చెడిపోయిన బస్సులు తోస్తే బుర్రు అని చాటైనట్టు కొన్ని ఆటోలు కూడా చెడిపోతాయి. అప్పుడు అదేం చేస్తాడు, ఇట్లా ఇలాంటి తిప్పలు పడితే కానీ చాలామంది క్రైస్తవులు, ఓయ్ ఈస్టర్ పండుగ ఉంది, గుడ్ ఫ్రైడే పండుగ ఉంది, ఉపాసాలు, అప్పుడు కానీ వాళ్ళు సిగ్గు శరము ఇక ఉండదు. వాళ్ళకి సిగ్గిడిచిన వాళ్ళకి ఏం సిగ్గు, దేవుని స్తోత్రం. అలాంటి వాళ్ళకి మనం చెప్పిన వేస్ట్. మనం కూడా అలాంటి వాళ్ళు అనుకుంటారు. మనకు ఒక పౌరుషం ఉంది, దేవుని స్తోత్రం. దేవుని ఎడల మనకు భక్తి ఉంది, దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది, నేను రోషం కలిగిన క్రైస్తవుడిని, అందరు లాంటి వాడు కాదు అనే పౌరుషం తెచ్చుకోండి. దేవుని స్తోత్రం. ఆయన ఎలాంటి వాడు, మనమును అటువంటి వారి ఉందము గాక. ఆయన గుణమేదో 7 గుణాలు, ఆ ప్రకారం నడిచి ఆయన దీవెనలకు పాత్రలమవుదాం. దేవుడు మనందరిని ఆశించును గాక.